హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష జైపాల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా ఈ వీడియో వచ్చేసి ఫెస్టివల్ టైంలో అనమాట. సారీ కొంచెం లేట్గా పెడుతున్నాను, ఏమనుకోవద్దు. కొంచెం హౌస్ షిఫ్ట్ అవ్వడము అదంతా కొంచెం బిజీగా ఉండే అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం సెటిల్ డౌన్ అవుతున్నాము. ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. సో స్టే ట్యూన్. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. అండ్ ఇది భోగి ముందు రోజు నైట్ అనమాట. నేను ఇంకో మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి కొంచెం ముగ్గు అయితే వేయడానికి ట్రై చేసాము. అప్పటికే బాగా లేట్ నైట్ అయిపోతుంటే ఇంకా మళ్ళీ పొద్దున్నే వెళ్ళేవాళ్ళు కదా అని ఊరికైతే వెళ్ళలేదు ఈసారి. నేను సంక్రాంతికి అప్పాలు చేసిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి తెలిసిపోయింది. ఇక్కడనే ఉన్నాము, ఇక్కడనే కొంచెం అప్పాలు చేసుకున్నాము పండగ పోగొట్టుకోకూడదని. ఇంక ఈసారి అయితే వెళ్ళలేదు. బట్ లక్కీగా చాలా డేస్ వచ్చింది ఈసారి హాలిడేస్ అయితే. ఇంచుమించు కిడ్స్కి ఒక 10 days వచ్చింది. అచ్చకు కూడా అంతే 10 days పైనే వచ్చినట్టున్నాయి. 10 days మొత్తం ఇక్కడనే ఉన్నాయి. ఒక 2-3 సినిమాలు అయితే కవర్ చేసాము. ఏడికైతే పోలేదు, ఇంటికి అయితే అసలే పోలేదు. కొంచెం మిస్ అయిన ఫీల్ ఉండే. బట్ ఇంకా ఇక్కడ పనులు ఉన్నాయి కాబట్టి పోలేదు. తర్వాత సమ్మర్లో ఎప్పుడన్నా మంచి తీరిగ్గా పోవచ్చు అని ఊరుకున్నాను అనమాట. ఇంక ఇది భోగి రోజు పొద్దున్నే మార్నింగ్ 5:15కి అట్లా భోగి మంట వేస్తారు. నిజంగా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మా సైడ్ చాలా తక్కువ చేస్తారు. జస్ట్ ఏమంటారు, గొబ్బెమ్మలు పెట్టుకొని ముగ్గులు వేసుకొని అంతే. ఇంకా భోగి రోజు కొంచెం పాశం అంటాం మేము, ఏదో అదే కొత్త బియ్యంతో వండుతారు, నువ్వులు వేసి అంతే. ఆ నెక్స్ట్ డే ఇంకా నార్మల్గా సంక్రాంతి రోజు మేము నాన్ వెజ్ అయితే చేసుకొని తినేస్తాము. ముందు రోజు కొంచెం అప్పాలు ఏదైనా చేసుకుంటాం ఫెస్టివల్కి. సకినాలు, గారెలు, మురుకులు అంతే. ఇంకా పెద్దగా ఏం చేయరు. ఈ భోగి మంటలు, ఈ రేగి పళ్ళు పోస్తారు కదా భోగి పళ్ళు, అవన్నీ ఇక్కడే నేను చూసింది అయితే లాస్ట్ ఇయర్ ఇక్కడే చూస్తున్నాను నేను. సో మా ఇంటి ముందే కాబట్టి ఇప్పుడు కాదు అప్పుడు ఇంటి ముందే కాబట్టి పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి ఇంకెళ్ళిపోయాం అనమాట. భోగి మంట పెడతారు. లాస్ట్ ఇయర్ కూడా పెట్టినారు, ఈ ఇయర్ కూడా పెట్టారు. కొంచెం మంచి ఫీల్ వస్తుంది అనమాట. కానీ ఊర్లో ఏంటంటే ఉండవు. బట్ ఆ వైబ్ ఊర్లో ఉండాలి, అమ్మ వాళ్ళతో ఉండాలి. పండగ అంటేనే కొంచెం అందరు ఉంటే బాగుంటుంది కదా. మనం వెళ్తే ఇంకా వాళ్ళకి హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. పోలే ఇన్నే ఉన్నాం కానీ ఏదో ఉన్నంతలో అడిగి చేసుకున్నాము. పెద్ద సెలబ్రేషన్స్ అంటూ ఏం లేవు. జస్ట్ పండగ పోగొట్టుకోకూడదని జస్ట్ ఆ ఫీల్స్ అనమాట. చాలామంది మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇక్కడే. మేమందరం పొద్దున్నే భోగి మంట దగ్గరికి వెళ్ళి కొంచెం చలి మంటగా ఆపుకొని కొంచెం అట్లా తిరిగామన్నమాట. ఇంతకీ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో లేదో కామెంట్ చేసి చెప్పండి. అండ్ చాలా డేస్ అయిపోతుంది పండుగ మర్చిపోవచ్చు కూడా ఆల్మోస్ట్. నేను ఇప్పుడు పెడుతున్నాను, కొంచెం డిలే అవుతున్నాయి. సో మెల్లిమెల్లిగా అయితే వస్తాయి. ఇక్కడ నుంచి అయితే ఒక 2-3 డేస్కి అయితే ఒక వీడియో కంపల్సరీగా వస్తుంది. ఎంత పని ఉన్నా కూడా నేను ఎడిట్ చేసి వేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. పొద్దున్నే చాలా ఫ్రెష్గా నీట్గా మంచిగా ఉండే. ఆ వేడికి ఏమంటారు, ఆ బ్రైట్నెస్కి పిక్చర్స్ కూడా మంచిగా వచ్చినాయి. కొన్ని పిక్చర్స్ అయితే దిగాం మేము. అప్పుడొకరు వస్తే తలా ఒక్కొక్క ఫోటో అయితే దిగామన్నమాట. ఇంకా మార్నింగ్ నేనైతే ఒక 4:45 అంతా లేచి ఫ్రెష్ అయిపోయానంటే ఇంకా మొత్తం బయటనే. ఇంటికి వచ్చేసరికి 9 ఏమో అయిందనమాట. భోగి మంట అయిపోయిన తర్వాత కొంచెం అట్లా కాలనీలో అంతా తిరిగామన్నమాట. ఎక్కడెక్కడ భోగి మంట వేశారు, ఎవరెవరు ముగ్గులు వేశారు ఏంటి అనేది ఒక రౌండ్ వేసుకున్నాము. కొంచెం ఆ వైబ్ తిరగాలనిపిస్తుంది కదా. ఇంతకుముందు అయితే ఎక్కువగా చూసేటోళ్ళం అనమాట. ఎక్కువ పెద్ద పెద్ద ముగ్గులు వేసుకున్నారా లేకపోతే గొబ్బెమ్మలు ఎట్లా పెట్టుకున్నారని. ఇక్కడనైతే నేను చూడలేదు ఎవరు పెట్టంగా. జస్ట్ కలర్ అదే రంగు ముగ్గులు అయితే వేసుకున్నారు. పొద్దున్నెప్పుడో లేచాం కదా, బాగా ఆకలేస్తుందని అట్లా చూద్దామనేసి బయటికి వెళ్ళాము. ఎక్కడ టిఫిన్స్ ఉంటాయా ఏంటి, ఒక రౌండ్ వేద్దామని అయితే స్టార్ట్ పోయాం. బట్ పండగ కదా, అందరూ ఊరికి వెళ్ళిపోయారు. ఆంధ్రాలో చాలా ఫేమస్ కదా, బాగా జరుగుతుంది కదా. ఒక 1 వీక్ అంతా ఆల్మోస్ట్ టిఫిన్ సెంటర్లు కానీ అక్కడ అంతా ఎక్కువగా లేవు. మేము ఉన్న ఏరియాలో అయితే అన్నీ అట్లా అక్కడొకటి ఉన్నాయి అంతేగాని ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళి అయితే లేవు. అందరు ఊరికి వెళ్ళిపోయారనమాట. వాళ్ళకి బాగా మంచి మెయిన్ ఫెస్టివల్ కదా, హాలిడేస్ కూడా కొంచెం వీకెండ్ అట్లా కలిసి వచ్చినాయి అన్నట్టు వెళ్ళారనమాట. మేము లిటరల్లీ టిఫిన్ కోసం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాము, ఒక 30-40 కిలోమీటర్స్. అంటే మార్నింగ్ డ్రైవ్ లాగా అలా వెళ్ళామనుకోండి, టిఫిన్ కోసం అనే కాదు. ఇంకా సడన్గా ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళగానే ఎందుకో ఓఆర్ఆర్ ఎక్కాలనిపించింది మా ఆయనకి. సడన్గా అట్లా వెళ్ళామన్నమాట. మంచు ఇట్లా వస్తుంది. ఆల్మోస్ట్
7:30 అట్లా అయిపోయినట్టుంది. అయినా కూడా ఫుల్ మంచు. మేమిద్దరం ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నాం. నేను అయితే ఫ్రెష్ అవ్వలేదు, అట్లనే ఉన్నాడు. కానీ పాపం పొద్దున్నే లేచాడు. లేపగానే నైట్ కూడా మాతో ఉన్నాడు 10:30, 11 వరకు అక్కడే. ఆ నెక్స్ట్ డే కూడా పొద్దున్న లేపగానే లేచాడు. కొంచెం చూస్తారు కదా, వాళ్ళకు కూడా బాగుంటుంది అంటే తెలుస్తుంది. మెయిన్గా స్పెషల్గా ఏంటంటే ఏం చేస్తారు ఈ పండగకి, ఎక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తారని తెలుసుకుంటారు కదా. అందుకే నేను లేపాను. కావాలంటే ఆఫ్టర్నూన్ పడుకో అని చెప్పాను. వాడు కూడా ఆకలి మీద ఉండే, ఎక్కడికి వెళ్ళినా వాడు ఇడ్లీయే తింటాడు. అండ్ వానికి నచ్చితే తింటాడు, అంటే ప్లఫీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ టమాటా చట్నీ వాటికి మెయిన్. అయితే సాంబార్, ఇంతకుముందు సాంబార్ బాగా ఇష్టపడేవాడు, ఇప్పుడు టమాటా చట్నీ అడుగుతున్నాడు. అక్కడంతా వానికి ఏం పెద్దగా నచ్చలేదు మేము తినే దగ్గర. నా దోశ అయితే పర్లేదు. సో నేను ఎక్కడికైనా నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఇంకేది ఆలోచించిన దోశ తినేస్తాను. ఇంకా పండగ రోజు పూజ చేయకుండా తింటారా అవి ఇవన్నీ ఏం లేవు మాకు. మరీ అంత స్ట్రిక్ట్ అని ఏం లేదు. ఆల్రెడీ నేను పొద్దున్నే ఫ్రెష్ అయిపోయాను భోగి మంట కోసం. మళ్ళీ నెక్స్ట్ వచ్చాక మళ్ళీ తలస్నానాలు అవన్నీ చేసుకుంటాము. ఈరోజు అసలే గోదా కళ్యాణం కూడా ఉంది గుళ్ళో. అక్కడికి వెళ్తే మధ్యాహ్నం అయిపోద్ది. ఎట్లాగో తెలుసు నాకు, ముందే వంట అదంతా చేసుకొని వెళ్దామని నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళగానే ఇంకా ఫాస్ట్గా చేసుకోవాలనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ కొంచెం అట్లా రిలాక్స్గా ఉంటుంది పొద్దున్నే అట్లా. ఎక్కడ వెహికల్స్ ఏం లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కడో ఒకటి వాళ్ళిద్దరు జస్ట్ అట్లా పట్టుకొని చూస్తున్నారు అంతే తప్ప ఏం లేదు. నాకు నేర్పించడానికే మా ఆయన టెన్షన్ పడతాడు. ఇంకా మావాడికంటే అది కాని పని. నేను ఇంటికి వచ్చి పనులన్నీ ఎగ్జాక్ట్గా అయిపోయేసరికి నాకు 9:30 అట్లా అయిపోయిందనమాట. ఇంకా ఇంట్లో దీపం అది పెట్టేసుకొని రెడీ అయిపోయాను. భోగి రోజే అంతటా గోదా కళ్యాణం చేస్తారంట. లాస్ట్ ఇయర్ మాకు ముందు కానీ తర్వాత కానీ చేసేది. ఇప్పుడేమో ఆ రోజే చేస్తున్నారు, అంటే ఆ టైం అవైలబుల్గా ఉన్నారు కాబట్టి. నేను ఒక చిన్న ముగ్గేసాను, ఇక్కడ చూపిస్తాను చూడండి. లైక్ చిన్నది, జస్ట్ పాలు పొంగిచ్చినట్టు, పక్కన చెరుగడలు, అంత పెద్దగా ఏమీ లేదు. అక్కడ ఉన్నదే చిన్న ప్లేస్ కదా, నాకు కొంచెమే టైం ఉండే. నేను అవుట్లైన్ అంతా గీస్తే లోపల ఫిల్లింగ్స్ అంతా మావాడు చేశాడు. నేను 9:30కో ఏమో వెళ్తే అసలు ఇంటికి వచ్చేటప్పటికి అరౌండ్ ఒక 2:30 2 అయ్యి ఉంటుంది, 3 అయ్యి ఉంటుంది. ఫుల్ రష్ అండ్ జనాలంతా గుళ్ళోనే ఉన్నారు కళ్యాణం రోజు అనిపించింది నాకు. నేను ఇది థర్డ్ టైమో ఫోర్త్ టైమో చూడడం. బాగా జరుగుతుంది కళ్యాణం అనేది. నాకు చాలా ఇష్టం ఇలాంటివి చూడడము అండ్ పార్టిసిపేట్ చేయడం కూడా. ఇవన్నీ ఇక్కడికి వచ్చాకనే నేను తెలుసుకుంటున్నాను. ఊర్లలో కంటే కూడా ఇప్పుడు సిటీకి వచ్చాక ఇక్కడ ఉంటున్న ఏరియాలో టెంపుల్ దగ్గర ఉంది మాకు కాబట్టి ఏం పూజలు జరుగుతాయి, ఏ ఫెస్టివల్ ఎట్లా జరుపుతారు ఏంటి, అవన్నీ ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. కొంచెం ఏదైనా కొత్త ఫీలే. 3-4 ఇయర్స్ నుంచి బాగా తెలుసుకుంటున్నాను అనమాట ఇలాంటివి. మా అలాగా ఊరికెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కళ్యాణం మీద చాలామంది అంటే చాలామంది కూర్చున్నారు. కనీసం ఒక 10 మంది జంటలైనా ఉండి ఉంటారు అక్కడ. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. నేను మధ్యలో ఒకసారి అచ్చు కోసం వచ్చి వెళ్ళాను అనమాట. వాడు ఇంట్లోనే ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఏంటి అనేసి వచ్చి రైస్ అట్లా ఆన్ చేసి వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి 2:30 3 అయ్యింది. అక్కడే ప్రసాదాలు తినేసి వచ్చాము. ఇంకా నైట్ ఏంటంటే భోగి పళ్ళ కోసం పిలుస్తారు కదా తాంబూలానికి, అక్కడికి వెళ్ళి వచ్చేసరికి భోగి రోజు అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. మీరు ఎట్లా చేసుకున్నారు ఏందని కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.